హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్లాస్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనే టాపిక్ని డెరైవ్ చేద్దాం, ప్రూవ్ చేద్దాం. ఓకేమ్మా? ఇందుకీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్మెంట్ ఏంటి అంటే రకరకాల స్టేట్మెంట్స్ ఉన్నాయి. మనం సింపుల్ స్టేట్మెంట్ తీసుకుందాం. ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఓకేనా? దీనికి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ రాస్తే కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది. దానికి ఏం చేద్దామంటే ఎలక్ట్రిక్ మోటార్, మనం మోటార్ పంప్ వాడతాం కదా, అందులో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. వాటర్ని తోడుతూ ఉంటుంది కదా, అది మెకానికల్ ఎనర్జీ అనమాట. అలానే సోలార్ సెల్ తీసుకున్నాం అనుకోండి, అందులో సోలార్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇలా 1 or 2 ఎగ్జాంపుల్స్ కానీ మన ఆన్సర్లో రాస్తే ఇంప్రెషన్ బాగుంటుంది. ఓకేమ్మా? దీనికి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, స్వేచ్ఛగా క్రిందకి పడే వస్తువు విషయంలో శక్తి నిత్యత్వ నియమాన్ని రుజువు చేద్దాం. దీని నిర్వచనం ఏంటమ్మా తెలుగులో? శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుండి వేరొక రూపానికి మార్చడం వీలవుతుంది. ఓకేనా? లెట్స్ బిగిన్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి కలిపి కొంచెం మాటలు చెప్తాను, మిగతా డెరివేషన్ అంతా సేమ్ ఉంటుందమ్మా. మొదలు పెట్టేద్దాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దీనికోసం లెట్ us అబ్జర్వ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఆఫ్ మాస్ m that falls freely onto a ground. ఇది కింద పడేటప్పుడు let us assume 3 intermediate stages before reaching the ground. ఓకేనా? Let this be A, this is an intermediate stage B of same body, and finally the body falls onto the ground which is at C. ఇప్పుడు ఏం చేద్దాం అంటే let H is the height of the body from which it falls freely. అందుకని H అనుకుంటే ఒక్కొక్క స్టెప్ వేసి డయాగ్రామ్ రాస్తాను, చూద్దాం. ఓకేనా? నౌ లెట్ us అబ్జర్వ్ ది టోటల్ ఎనర్జీ at A. First, let us have potential energy of the body is equals to mgh. H అంటే ఏంటి? m అంటే mass of the body, g is the acceleration due to gravity, and h is the height from which the body falls freely. అందుకని ఏం చేద్దాం? here h is equals to h. హైట్ ఆఫ్ ద బాడీ ఏంటమ్మా? హెచ్ అనుకున్నాను కదా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు mgh. ఆల్సో కైనెటిక్ ఎనర్జీ రాద్దాం. కైనెటిక్ ఎనర్జీ విల్ బి ఏమవుతుంది? ½ mv². హియర్ v is equal to ఎంత రాద్దాం? వెలాసిటీ ఆఫ్ ది బాడీ at the initial stage. Since the body is falling freely, వస్తువు స్వేచ్ఛగా క్రిందకి పడుతుంది కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ u is equal to 0. అదే రాద్దాం. v is equals to u is equal to 0. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? ½
m into 0. So kinetic energy will be 0. Total energy enta? Total energy is equals to at A, potential energy plus kinetic energy. So energy at A is equal to mgh plus 0. So energy at A will be mgh. Let this be equation 1. So this is the total energy of the body falling freely from A. ఏ వద్ద స్వేచ్ఛగా పడుతున్న ఈ వస్తువు యొక్క మొత్తం శక్తి ఎంతమ్మా? mgh. ఇప్పుడు ఎనర్జీ అట్ బి చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి బాడీ వచ్చింది కదా, ఎనర్జీ అట్ బి. మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. సేమ్ ఫార్ములా, ఈ హెచ్ వాల్యూ ఒక్కదాన్నే సిచ్యువేషన్ బట్టి మారుస్తున్నాం డయాగ్రామ్ చూసి. ఓకేమ్మా, ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి బాడీ వచ్చింది. లెట్ ఎక్స్ ఈజ్ ది డిస్ప్లేస్మెంట్. లెట్ ఎక్స్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ ఫ్రమ్ ఏ టు బి. అప్పుడు ఈ బి అనే పాయింట్ ఎర్త్ నుంచి ఎంత హైట్లో ఉంటుంది? ఈ బి అనే పాయింట్ గ్రౌండ్ ఉన్నదో ఎర్త్ నుంచి ఎంత హైట్ ఉంటుందమ్మా? ఈ టోటల్ హైట్లోంచి ఇది తీసేస్తే ఎంత వస్తుందో అంత, అంటే ఇది హెచ్ మైనస్ ఎక్స్, ఇది దీని హైట్. సో ఈ స్మాల్ హెచ్ ప్లేస్లో ఏం రాద్దాం? ఎందుకు స్మాల్ హెచ్ ఏంటి? హైట్ ఆఫ్ ద బాడీ అట్ బి. గ్రౌండ్ నుంచి బి అనే పాయింట్ హెచ్ మైనస్ ఎక్స్ హైట్లో ఉంది. సబ్స్టిట్యూట్ చేస్తే హియర్ హెచ్ ఇస్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ ఎక్స్. సో పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి mgh మైనస్ ఎక్స్. అలానే కైనెటిక్ ఎనర్జీ రాద్దాం. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv². ఇంతకుముందు ఇది ఫ్రీలీ ఫాలింగ్ కాబట్టి ఏ దగ్గర ఇనీషియల్ వెలాసిటీ 0 రాసాం. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ట్రావెల్ చేసింది కదా, కొంచెం దూరం ప్రయాణించింది కదా, అందుకు v ఎలా రాద్దాం? ఫ్రమ్ v² మైనస్ u² ఈజ్ ఈక్వల్స్ టు 2as. ఇందులో ఒక్కొక్క దాని వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొస్తుంది? v ఈజ్ ఈక్వల్స్ టు v, u ఈజ్ ఈక్వల్ టు 0, a ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ g. ఎందుకు ప్లస్ అంటే బాడీ ఈజ్ ఫాలింగ్ టువర్డ్స్ ది గ్రౌండ్. వస్తువు భూ ఉపరితలం వైపు పడుతుంది కాబట్టి త్వరణం ఏని ప్లస్ g అని తీసుకుంటున్నాం. అలాగే ఎస్ డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా? ఏ నుంచి బికి ఎక్స్. ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ రాస్తాం. వీటన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే v² మైనస్ 0 ఇజ్ ఈక్వల్స్ టు 2gx. అప్పుడు v² ఏమైంది? 2gx అయింది. ఈ v²ని mv²లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో కైనెటిక్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్స్ టు హాఫ్ m ఇంటూ v² ప్లేస్లో 2gx రాశారు. ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంతమ్మా? mgx. సో ఎట్ బి పొటెన్షియల్ ఎనర్జీ వచ్చి mgh మైనస్ ఎక్స్, కైనెటిక్ ఎనర్జీ mgx. టోటల్ ఎనర్జీ రాద్దాం. టోటల్ ఎనర్జీ ఎట్ బి
is equal to potential energy plus kinetic energy. Energy at B, potential energy antama mg h minus x potential energy, ఇది kinetic energy, plus mgx. ఇప్పుడు చూడండి, ఇది mgh స్ప్లిట్ చేస్తున్నాం, మైనస్ mgx ప్లస్ mgx, ప్లస్ mgx మైనస్ mgx క్యాన్సిల్ అయితే ఎనర్జీ అట్ బి ఏమొచ్చిందమ్మా, mgh వచ్చింది. లెట్ దిస్ బి ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1లో టోటల్ ఎనర్జీ mgh, ఈక్వేషన్ 2లో టోటల్ ఎనర్జీ mgh. ఈక్వేషన్ 3 అంటే ఎనర్జీ అట్ సి కూడా ఒకసారి మనం డిరైవ్ చేస్తే సేమ్ వచ్చింది అనుకోండి, ద లా ఈజ్ వెరిఫైడ్ ఆర్ ప్రూవ్డ్ అని చెప్దాం. ఓకే, నౌ లెట్ us సీ ది ఎనర్జీ అట్ సి. సి వద్ద శక్తి చూస్తే మళ్ళీ ఎనర్జీ అట్ ఏ, ముందు పొటెన్షియల్ ఎనర్జీ స్థితి శక్తి mgh, హియర్ మళ్ళీ హెచ్ ఎంత ఎవరన్నా చెప్పండి. సి దగ్గర హైట్ ఎంతమ్మా, దెర్ ఇస్ నో హైట్ బికాజ్ ద బాడీ ఈజ్ ఆల్రెడీ రీచ్డ్ ది గ్రౌండ్. సో హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0 and kinetic energy is equals to half mv square. మళ్ళీ v స్క్వేర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2as. ఇందాక చూడండి, సెకండ్ స్టెప్లో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ డిరైవ్ చేసాం కదా, అలానే ఇప్పుడు కూడా చేద్దాం. కాకపోతే వాల్యూస్ మారుతాయి. ఏంటలా, హియర్ v ఈజ్ ఈక్వల్స్ టు v, u ఈజ్ ఈక్వల్స్ టు 0, a ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ g. వాల్యూస్ మారుతాయి అన్నారు కదా, మారట్లేదు. ఏమిటంటే నా ఉద్దేశం డిస్ప్లేస్మెంట్ మారుతుంది అని. ఓకేమ్మా, ఏ నుంచి సికి డిస్ప్లేస్మెంట్ ఎంత, ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ అంటే ఎంతమ్మా, హైట్ ఆఫ్ ద బాడీ. ఏ నుంచి సికి డిస్ప్లేస్మెంట్ టోటల్ హైట్ ఫ్రమ్ విచ్ ద బాడీ ఈజ్ ఫాలింగ్ ఫ్రీలీ, అదే రాద్దాం. అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్. సబ్స్టిట్యూట్ చేయండి, వి స్క్వేర్ మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 2gh. అప్పుడు వి స్క్వేర్ ఎంత అయింది, 2gh అయింది. ఈ వి స్క్వేర్ వాల్యూని తీసుకుని కైనెటిక్ ఎనర్జీలో సబ్స్టిట్యూట్ చేస్తే therefore kinetic energy is equals to half mv square. ప్లేస్లో ఏముందమ్మా, 2gh. మళ్ళీ ఇక్కడ 2ని క్యాన్సిల్ చేద్దాం, 2 gets cancelled. So kinetic energy will be mgh. మనకేం కావాలి, టోటల్ ఎనర్జీ అట్ సి. టోటల్ ఎనర్జీ అట్ సి ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. చూడమ్మా, ఎనర్జీ అట్ సి ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఎంతమ్మా, 0 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎంతమ్మా, mgh. సో టోటల్ ఎనర్జీ అట్ సి ఎంత వచ్చింది, mgh. లెట్ దిస్ బి ఈక్వేషన్ 3. సో మనం లాస్ట్ కన్క్లూజన్ ఏమనిద్దాం,
ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇంకొక పాయింట్ ఏంటది, ఎనర్జీ అట్ ఏ అబ్జర్వ్ చేయండి. ఎనర్జీ అట్ ఏలో పొటెన్షియల్ ఎనర్జీ mgh, కైనెటిక్ ఎనర్జీ 0. పాయింట్ ఏ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ mgh, కైనెటిక్ ఎనర్జీ 0. అదే ఎనర్జీ అట్ సి చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ 0, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ mgh. అంటే మనం ఇందాక చెప్పుకున్న స్టేట్మెంటే, ఎనర్జీ అట్ ఏ, పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అట్ సి. పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అట్ సి అండ్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ రిమైన్స్ కాన్స్టెంట్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వెరిఫైడ్. తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాను చూడండి. సమీకరణాలు 1, 2, 3 నుంచి వస్తువు యొక్క మొత్తం శక్తి స్థిరంగా ఉంది. అలానే బిందువు ఏ వద్ద పొటెన్షియల్ స్థితి శక్తి బిందువు సి వద్ద గతిశక్తిగా మారిపోయింది. ఏ వద్ద స్థితి శక్తి సి వద్ద గతిశక్తిగా మారింది, మరియు అన్ని బిందువుల వద్ద మొత్తం శక్తి స్థిరంగా ఉంది. కాబట్టి శక్తి నిత్యత్వ నియమము రుజువు చేయబడింది అని రాస్తే సరిపోతుంది. ఓకేమా? దట్స్ ఆల్ ఫర్ టుడే. వీ షల్ కంటిన్యూ విత్ అనదర్ వీడియో.